వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారా, లేకపోతే కోడింగ్ కెరీర్ చూజ్ చేసుకున్నారా? సో మీకు 6 సాఫ్ట్ స్కిల్స్ టు బూస్ట్ యువర్ కోడింగ్ కెరీర్. మీ ఈ సాఫ్ట్ స్కిల్ అంటే చాలా అవసరం. సో మీ కోడింగ్ కెరీర్ని బూస్టప్ చేస్తాయి. సో చాలామంది మనం టెక్నికల్ స్కిల్స్ ఓకే, కానీ సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. సో ఆ 6 సాఫ్ట్ స్కిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అడాప్టబిలిటీ. సో ఎందుకంటే అడాప్టబిలిటీ కావాలి. మీరు ఒక ఐటీ ఫీల్డ్కి వచ్చిన వెంటనే అది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. కొత్త టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు మనం న్యూ టెక్నాలజీస్ కావచ్చు, న్యూ లాంగ్వేజెస్, న్యూ ఫ్రేమ్వర్క్స్ ఎప్పటికప్పుడు దానికి తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. సో కోడింగ్ ఫీల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇట్స్ కీప్ ఎవాల్వింగ్ విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కాన్స్టెంట్లీ. బీయింగ్ అడాప్టబుల్ అలౌస్ యూ టు లర్న్ న్యూ టెక్నాలజీ. సో మనం ఎప్పటికప్పుడు అడాప్టబుల్ అయ్యేటట్టు ఉంటే మనం కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజీలీ ఆన్సర్ క్విక్లీ. సో అప్పుడు నువ్వు ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా ఆన్సర్ ఇవ్వాలన్నా ఈజీగా ఇవ్వచ్చు. అడాప్టబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది స్కిల్ విచ్ రిక్రూటర్స్ లుక్ ఫర్ ఇన్ యువర్ రెజ్యూమీ. సో మనం రెజ్యూమీలో పెట్టేటప్పుడు కూడా అడాప్టబిలిటీ స్కిల్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాడ్ చేయాలి కూడా. మీకు అడాప్టబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది స్కిల్స్ విచ్ రిక్రూటర్స్ లుక్ ఫర్ ఇన్ యువర్ రెజ్యూమే అని పెట్టాను కదా, అందుకే. సో రెజ్యూమేలో అడాప్టబిలిటీ, ఎందుకంటే నువ్వు ఏదైనా కొత్త టెక్నాలజీ, ఇప్పుడు నువ్వు జావా బేస్ మీద జాబ్ కొట్టావు, కానీ అక్కడ నీకు పైథాన్ మీద ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వు చేసేటట్టే ఉండాలి. సో నేను చేయలేనని చెప్పలేవు, అక్కడ నేర్చుకోవాల్సింది. సో అడాప్టబిలిటీ కావాలి నీకు. సో అడాప్టబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్కిల్ మీ దగ్గర ఉండాలి. తర్వాత కొలాబరేషన్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ రిక్వైర్స్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ వన్ పర్సన్ కెనాట్ ఫుల్ఫిల్ ఆల్. దట్స్ వై ఎవ్రీ ప్రాజెక్ట్ రిక్వైర్స్ అ టీమ్. సో ఒక ప్రాజెక్ట్లో చాలా డిఫరెంట్ స్కిల్స్ కావాలి, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో నువ్వు ఒక్కడివే అంత ప్రాజెక్ట్ చేయలేవు. సో కంపెనీలో వచ్చే ప్రాజెక్ట్స్. సో అప్పుడు నువ్వేం చేయాలి, దానికి సంబంధించి ఒక టీం కావాలి. అప్పుడు ఎవరి వరకు వాళ్ళు పంచుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది ఆ డెడ్ లైన్ పెట్టిలో. సో బీయింగ్ ఏబుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్. సో నువ్వు ఎఫెక్టివ్గా మిగతా వాళ్ళతో కలిసినప్పుడు, కొలాబరేట్ అయినప్పుడు వర్క్ చేసేటట్టు ఉండాలి, ఐడియాస్ షేర్ చేసుకునేటట్టు ఉండాలి. ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా మనం టీంలో దాన్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. సో అప్పుడే మనం కంపెనీలో మీరు ఏమంటారు, టీం వర్క్ అనేది బాగుంటుంది. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళేటప్పుడు మనం టీం వర్క్ అనేది చూస్తారు. మీకు టీం వర్క్ అనేది రెజ్యూమ్లు కూడా పెట్టుకోవచ్చు. మీకు టీం వర్క్ నేను కొలాబరేట్ నాకు అలాంటివి చేసి ఉన్నాను ఇంతకుముందు అంటే. సో ఎందుకంటే ఆ టీం వర్క్ అక్కడ కావాలి. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా నువ్వు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇదొకటి. తర్వాత అటెన్షన్ టు డీటెయిల్. ఏంటి, బై షార్పెనింగ్ యువర్ అటెన్షన్ టు డీటెయిల్ యూ కెన్ రైట్ కోడ్ దట్ ఈస్ రిలేబుల్గా. మీరు అటెన్షన్ టు డీటెయిల్ అంటే మన కోడ్ ఎలా ఉండాలి మరి. సో ప్రతి డీటెయిల్గా రిలేబుల్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, రీడబుల్ అండ్ క్లీన్గా ఉండాలి. సో నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కామెంట్స్ యూజ్ చేయండి. మీరు అప్పుడు గుర్తుంటుంది మీకు. లాజిక్ కావచ్చు, అక్కడ ఏం యూజ్ చేసాం తర్వాత గుర్తుండదు. ఎవరైనా వేరే డెవలపర్స్ కూడా చదివినప్పుడు మీకు కోడ్ అర్థమయ్యేటట్టు ఉండాలి. సో ఇఫ్ ఎక్స్ప్రెస్ యువర్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టు ప్రొడ్యూస్ హై క్వాలిటీ కోడ్. సో మీరు ఈ హై క్వాలిటీ కోడ్ అనేది మనం దానికి తగ్గట్టు మన డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉండాలి దానికోసం. సో అటెన్షన్ టు డీటెయిల్ కూడా మీకు అవసరం. తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్, ఇదైతే వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ కీప్స్ ఎవాల్వింగ్ అండ్ దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ న్యూ టు లెర్న్. సో టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంటే మీరు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది. సో బీయింగ్ ఓపెన్స్ టు కంటిన్యూస్ లెర్నింగ్, మనం ఎప్పటికీ రెడీ ఉండాలి కంటిన్యూస్ లెర్నింగ్కి. స్టేయింగ్ క్యూరియస్. తర్వాత అండ్ యాక్టివ్లీ సీకింగ్ న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విల్ కీప్ యూ ఎడ్ ఆఫ్ ది కర్వ్. సో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సస్టైన్ కావాలనుకుంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు నేర్చుకోకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారు, మీ అవసరం తగ్గిపోతుంది. సో వేరే వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇఫ్ యూ ఆర్ అప్డేటింగ్ యువర్ స్కిల్స్ కాన్స్టెంట్లీ అకార్డింగ్ టు ద ట్రెండ్, ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు మీరు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే దెన్ యూ విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ కంపారిజన్ టు ఎనీ అదర్ కోడర్. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కంపేర్ చేస్తుంటే వేరే కోడర్స్తో కంపేర్ చేస్తుంటే మీకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ వైల్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ విత్ అదర్ ఎంప్లాయీస్ యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో నువ్వు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ కావాలంటే చాలా కమ్యూనికేషన్ అవసరం. ఈవెన్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా మనకు కమ్యూనికేషన్ అవసరం కదా. తర్వాత ఈవెన్ నువ్వు క్లయింట్తో మాట్లాడాలన్నా అక్కడ కమ్యూనికేషన్ ఎలా డీల్ చేస్తున్నావు, నువ్వు ఏం చేయగలుగుతున్నావు, అది కూడా వాళ్ళకి కన్వే చేసేటట్టు ఉండాలి. సో ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్, నీ థాట్స్ ఏంటి, ఐడియాస్ ఏంటి, క్లియర్లీ ఎదుటి వారికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. అది వెరీ క్రూషియల్. గుడ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ బోత్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ విత్ గుడ్ లిజనింగ్ స్కిల్స్. నీకు స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, అదే వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. లిజనింగ్ స్కిల్స్, ఎదుటివాడు చెప్పేటప్పుడు వినే స్కిల్ కూడా అవసరం. ఎదుటివాడికి చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. సో కమ్యూనికేషన్. సో టైం మేనేజ్మెంట్. సో
సో టైం మేనేజ్మెంట్, మీటింగ్ డెడ్ లైన్స్ అండ్ డెలివరింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద కోడింగ్ వర్డ్. ఈ కోడింగ్ వర్డ్లో మనకు లైక్ క్లయింట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ తగ్గట్టు మనం డెడ్ లైన్ ఉంటుంది, ఆ లోపే మనం చేసేయాలి. సో గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఎనేబుల్ టు ప్రయారిటైజ్ టాస్క్, ఎస్టిమేట్ ప్రాజెక్ట్ టైం లైన్ అక్యురేట్లీ, ఎఫిషియెంట్లీ అలోకేటింగ్ యువర్ రీసోర్సెస్. సో మీరు టైం మేనేజ్మెంట్ కంపల్సరీ చేయాలి మీరు ప్రాజెక్ట్ డెడ్ లైన్ లోపు చేయాలంటే. సో ఈ టైం మేనేజ్మెంట్ కూడా మీకు చాలా అవసరం. ఈ సిక్స్ సాఫ్ట్ స్కిల్ మీ కెరీర్ని చాలా బూస్ట్ చేస్తాయండి. తర్వాత యాజ్ ఎ కోడర్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ అన్డౌట్లీ క్రూషియల్ ఫర్ యువర్ సక్సెస్. టెక్నికల్ స్కిల్స్ అయితే క్రూషియలే సక్సెస్ కోసం. హౌఎవర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు హెల్ప్ యూ థ్రైవ్ ఇన్ యువర్ కెరీర్ అండ్ కొలాబరేట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్. సో ఈ సాఫ్ట్ స్కిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్లో మీరు గ్రో కావాలన్నా, కొలాబరేట్ అయ్యి ఎఫెక్టివ్గా వర్క్ చేయాలన్నా ఇతరులతో, మీకు ఈ సాఫ్ట్ స్కిల్స్ అయితే చాలా చాలా అవసరం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours+ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.